జనాల్లో కాంగ్రెస్ పార్టీలో అనుభవించినటువంటి మేలులు మళ్ళీ ప్రజలు గుర్తు చేసుకొని ఒక్కొక్కరుగా ప్రజాప్రతినిధులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అనేక మంది మా రాష్ట్ర స్థాయి నాయకులకు టచ్లో ఉంటున్నట్టుగా సూచనలు వస్తున్నాయి. ప్రజలు కూడా ఈ రోజున ఎవరిని డబ్బులు ఇచ్చి తోలుకొచ్చినటువంటి జనం కాదు. స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమాధికారాన్ని అనుభవించాలని ప్రజలు ఆశపడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని నిలబడగలరా? జగన్మోహన్ రెడ్డిని తట్టుకుని నిలబడగలరా అంటే ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా అలాగే అనుకున్నారు. రాజకీయాలు అనేవి మబ్బు తెప్పల్లాంటి రాజకీయాలు లాస్కీ సిద్ధాంత ప్రకారం అప్పటికప్పుడే దట్టంగా ఉంటాయి, అప్పటికప్పుడే విడిపోతూ ఉంటాయి. ఎవరు గట్టిగా ఉంటారు, ఎవరు ఓడిపోతారు అనేది రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా చెప్పలేరు. అంటే జగన్మోహన్ రెడ్డి కనీసం వాక్ స్వాతంత్రమే లేదు. ఎవరు మాట్లాడినా ఇప్పుడు మీరు మాట్లాడితే మీలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్లి జైల్లో పడేస్తున్న పరిస్థితి. చిన్న వాళ్ళని కూడా ఏదో ఇప్పుడు మనకి రాజ్యాంగం ప్రసాదితమైనటువంటి వాక్ స్వాతంత్ర్యాన్ని ఆయన హరించేసి పోలీసుల ద్వారా వాళ్ళని ఉక్కుపాదం మోపి వాళ్ళని అణగారు చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక మా గురువు గారు అన్నట్టు మనకి అనేక ప్రజలు భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు లేదు, భావి భవిష్యత్తు తరాలకి బిడ్డలకి భవిష్యత్తు లేవు, ఉద్యోగ ఆశలు లేవు. నా కొడుకు బీటెక్ చదివినా, మనవడు పాలిటెక్నిక్ చదివినా ఆడికి ఉద్యోగం వస్తుందనే ఆశ లేదు. వీళ్ళ దగ్గర శాశ్వత పథకాలు అంటూ ఏమీ లేవు. శాశ్వత పథకాలు పెట్టాలంటే అది కాంగ్రెసే పెట్టగలదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఎస్ఓసిలో పెట్టుబడులు పెట్టాలి. ఎస్ఓసి అంటే సోషల్ ఓవర్ హెడ్ క్యాపిటల్ ఆర్గనైజేషన్, అంటే సామ్యవాదపరమైన ఆస్తులు, రోడ్లు, రైల్వేలు, వ్యవసాయం, ఇరిగేషను, ఈ ప్రాజెక్టుల మీద పెట్టుబడి పెడితే అది బిగ్ పుష్ వ్యూహంలో పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వం అనేది శాశ్వతమైనది. ఏమండి, ఈ దీంట్లో పెట్టుబడులు పెడితే ఉద్యోగిత విస్తరణ పెరుగుద్ది. జగన్ గారి దగ్గర కానీ, నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ నో క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళు అనుత్పాదక రంగాల మీద పెట్టుబడి పెడుతున్నారు. చచ్చిపోయిన విగ్రహాలు, స్తూపాలు, తర్వాత రామాలయాలు అవి పూజ చేసుకోవడానికి చెక్క భజనకు పనికొస్తాయి. కానీ పిల్లలకి అనేక మంది చదువుకుని వాళ్ళు అలోలతనంట ఉద్యోగాలు లేక, వివాహాలు లేక రోడ్ల మీద దిక్కులేని స్థితిలో జీవిస్తున్నారు ప్రజలు, బిడ్డలు. ఎందుకంటే అతనికి ఆర్థిక సిద్ధాంతాలు నరేంద్ర మోడీ వారికి తెలవదు. ఈజ్ నాట్ ఎకనమిస్ట్. ఇతర దేశాలు వెళ్ళి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పడగొట్టాడు అతను. టీ ఎలా గాయాలి, పకోడీ ఎలా వండాలి, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఇట్. ఒక ప్రైమ్ మినిస్టర్ చేసే ప్రసంగం కాదు. ఆనాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇందిరాగాంధీ చేసిందంటే ఆల్ వరల్డ్ ఇన్ మై హ్యాండ్స్ అని చెప్పింది. అంత ధీమా భారత ప్రభుత్వానికి, భారతదేశానికి ఉంది. ఇండియా ఈజ్ రిచ్ బట్ వీఆర్ ఇన్ పూర్ బికాజ్ ఆఫ్ ఎస్ఓసిలో పెట్టుబడులు పెట్టాలన్నా దూరదృష్టి, ప్రభుత్వానికి ఎప్పుడు దూరదృష్టి, దృఢ సంకల్పం ఉండాలి. వీళ్ళు ఎప్పుడు శాశ్వతమైన పథకాలు, బంధు బయటం, ప్లాస్టిక్ పంచడం, తర్వాత చిన్న అప్పుడు అలనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్ పీపుల్కి స్కాలర్షిప్స్, బుక్స్, బట్టలు అన్నీ ఇచ్చింది. అవే ఇప్పుడు పేరు మార్చి అమ్మఒడిని పెడుతున్నారు. రాజీవ్ గాంధీ కూడా టెక్నాలజీని తీసుకురావడం, టెక్నాలజీని ఆయన ఇన్నోవేట్ చేశాడు. మన దేశానికి టెక్నాలజీ, కంప్యూటర్ రంగం ఇలా ఉండాలని ఆయన ఇన్నోవేట్ అంటే కొత్త కనిపెట్టాడు ఆయన. వీళ్ళకి అసలు ఏమి కనిపెట్టే యోచనే లేదు. అవి ఎంతసేపు స్తూపాల మీద పెట్టడం, ఆ స్తూపాల మీద నిర్జీవం అయినాయి. బిడ్డలకు ఉపయోగం లేవు. బిడ్డలకి ఏం కావాలి? ఒక పనివంతుడైన భారత ప్రధాని కావాలి, ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి కావాలి. నీకు ఒక రాజధాని లేదు ఇంతవరకు. మరి ఇప్పుడు హ్యాండ్లో 4 వేళ్ళు భగవంతుడు ఇచ్చాడు. ఈ 4 కలిపితేనే నువ్వు ఈ మైకు, ఈ ఫోన్ పట్టుకోగలిగు. ఇవి ఒక్క చేత్తో పట్టుకుని చూపించు. నువ్వు ఎక్కడొక రాజధాని అన్నాడు, అక్కడ రాజధాని అన్నాడు. ఎక్కడా రాజధాని లేకుండా పోయింది ఆంధ్రులకి. వాటి పరిపాలన అంటే ఆషామాషిగా ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. నేను కూడా ప్రజలను కోరేది ఏంటంటే, ఏ ప్రభుత్వాలు సక్రమంగా ప్రజలకి అందిపోయే పథకాలు అందిస్తుంది, ఏ చెడిపోయే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగిత విస్తరణ ఏమన్నా ఉందా? ఏమైనా పెట్టుబడులు, ఆంధ్ర ప్రభుత్వానికి పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా ఏదైనా ఇప్పుడు మీరు చిన్నతనంలో, నా చిన్నతనంలో తల్లిదండ్రులు మనమే పెట్టుబడి పెడితే మనం చదువుకుని విద్యలు సాధించి ఉద్యోగం సంపాదిస్తున్నాం. అలాంటి ఆలోచనే లేదయ్యే. మందు పోద్దామా, ఈయన ఎక్కడ గొంతుకు పీల్చుదామా, మాట్లాడకుండా ఉంటాడా అనేటువంటి నిరంకుశత్వ పరిపాలననే సాగిస్తున్నాడే. కానీ స్వావలంబన, ప్రజలను ప్రేమించి అవేం చేయట్లా ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకంటే రాజన్న బిడ్డగా
కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారం తీసుకొచ్చినటువంటి దివంగత మహానేత తనయ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి నూతన ఉత్సాహంతో మరి కాంగ్రెస్ పార్టీ కూడా కార్యకర్తలు చాలా సంబరాలు జరుపుకుంటున్నారు. తప్పకుండా కొత్త జోష్ని అయితే తప్పకుండా షర్మిల గారు వారి యొక్క స్పీచ్లో కూడా చాలా చక్కటి విషయాలు చెప్పారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో దానికి తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కానీ ముగ్గురిని కూడా టార్గెట్ చేస్తూ చాలా చక్కగా మాట్లాడారు. ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీయే ఏకైక మార్గం అని చక్కగా షర్మిల చెప్పడం. అంటే జగన్మోహన్ రెడ్డి ఉండగా వైసీపీ ఉండగా మళ్ళీ పార్టీ క్యాడర్ ఓట్లు అన్ని కాంగ్రెస్కి వస్తాయి అనుకుంటున్నారు. తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఆ రోజు విభజన సమయంలో ఒక అనూహ్యమైనటువంటి సమయంలో ఒక ఆలోచనలో మరి ఓటర్లందరూ కూడా అటు మళ్ళారు వైసీపీకి. యాక్చువల్గా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా వైసీపీకి మళ్ళింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఒక్కసారి చూడండి అన్నారు, చూశారు. కాంగ్రెస్ భావాలకి రాజశేఖర రెడ్డి గారి భావాలకి మరి జగన్మోహన్ రెడ్డి భావాలకి నక్క నాగలోకంత తేడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ రావాలి, రాజన్న బిడ్డ నిజమైనటువంటి రాజన్న బిడ్డ రాజన్న ఆశ సాధన కోసం పనిచేసేది షర్మిల గారు తప్పకుండా పనిచేస్తారు. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, ఇక్కడ షర్మిల గారు పగ్గాలు చేపడతారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది, ప్రత్యేక హోదా వస్తుంది. విశాఖ ఉక్కు కాపాడుకోలేకపోతాం, దాన్ని మనం కాపాడుకోగలం, ప్రత్యేక హోదా సాధించుకుంటాం. అమరావతి రాజధాని నిర్మాణం అన్యాయం జరుగుతుంది, దాన్ని మనం అమరావతి రాజధాని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు, ప్రియాంక గాంధీ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ వెనుకబడి జిల్లాలకి మరి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి బుందేల్ఖండ్ తరాల్లో. ఇవన్నీ కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు చేస్తా అన్నారు. కాబట్టి షర్మిల గారు ఒక ప్రత్యేకమైన స్టార్ క్యాంపెయినర్ కాబట్టి తప్పకుండా 100కి 100% రేపు ఎలక్షన్లలో తప్పకుండా ఒక 20-30 సీట్లు మేము టార్గెట్ చేసాం. ఆ 30 సీట్లు మేము 100% సాధిస్తాం. అంతేకాకుండా 2029లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతోంది. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడు కూడా చూశారు కాన్వాయ్ ఆపటం కానివ్వండి, అధికార దర్పం అనేటటువంటిది, ప్రస్తుతం టీడీపీయే ఏం చేయలేని పరిస్థితి జగన్ అడ్డుకొని షర్మిల ఎలా ముందుకెళ్తారు అనుకుంటున్నారు? టీడీపీకి కాంగ్రెస్ చాలా తేడా ఉంది. టీడీపీ కేవలం ఒక ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఏదైనా షర్మిల గారిని వారు ఆపే ప్రయత్నం కానీ ఇంకో రకం చేస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 29 రాష్ట్రాల్లో కూడా ఈ విషయాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం, ఆ శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఇది జాతీయ పార్టీ కాబట్టి తప్పకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు పన్నినా ఇవన్నీ కూడా వారికి తిప్పి కొడతారు ప్రజలు తప్ప. మరి కాంగ్రెస్ పార్టీని చందమామ మీద ఉమ్ము వేస్తే ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్ము వేస్తాం కూడా ఆ చందంగానే ఉంటుంది. అందుకని ఇప్పటికైనా కళ్ళు తెరవండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ తప్పు తెలుసుకోండి. మీరు జనాల్ని అన్యాయం చేశారు, ఈ రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేశారు, మరి ప్రత్యేక హోదాని మీరు అన్యాయం చేశారు, చాలా అన్యాయాలు చేశారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మరి రాబోయేటువంటి రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు రావాలి. మాతృ సంస్థలో ఎవరైనా తిరిగి రావాల్సిందే. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళిపోయారో, ప్రత్యేకమైన పరిస్థితుల్లో భావోద్వేగాలకు గురై వెళ్ళిపోయారు చాలామంది, వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా మాతృ సంస్థలో చేరాలని, మరి ఇది ఒక మహాయజ్ఞం లాంటి పార్టీలో తప్పకుండా అందరూ పాల్గొంచుకుంటేనే ఈ రాష్ట్రం అంటే వైనాట్ 175 అంటున్నారు. 175కి 175 జగన్మోహన్ రెడ్డికి వస్తే ఇంకా కాంగ్రెస్కి స్థానం ఎక్కడ ఉందనుకుంటున్నారు? అసలు 175 ఏ రాజకీయ పార్టీ భారతదేశ చరిత్రలో ఎన్ని వందల పార్టీలు ఎవరు చెప్పాల. అది చెప్తాం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి. అధికార పక్షం తప్పు చేసినప్పుడు ప్రతిపక్షం లేవనెత్తుతాం, అది రాజ్యాంగంలో ఉన్నటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేశారు, కానీ జనాలు గ్రహించాల్సింది ఒకటే నేను చెప్తా ఉన్నా, అంబేద్కర్ గారి ఆశయాలు తూట్లు పొడుస్తున్నారు. ఎందుకు చెప్తున్నా 175 అంటే మీరే 50 సంవత్సరాల నుండి రాజ్యాంగం రాసుకోండి. చేసేటువంటిది 100కి 100 పాళ్ళు తప్పు. 175 అనేది కరెక్ట్ కాదు. అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. అధికార పక్షం చేసే తప్పుల్ని ప్రతిపక్షం వాళ్ళు లేపి చూపాలి. ప్రతిపక్షం అధికార పక్షానికి సరైనటువంటి మార్గంలో నడపడం, ఇది భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో గొప్పతనం. మరి ఇలాంటి దాన్ని వారు 175 అంటుంటే, అంటే అసలు అసెంబ్లీలో మూకుమ్మడిగా మీరు తలుపులు వేసేసుకుని ఏది చేసుకున్నా కానీ బయట సభ్య సమాజానికి తెలియకుండా మరి మీరు చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈ కుట్రల్ని జనాలు అసహించుకుంటా ఉన్నారు. ఇక లౌకికవాదానికి, ఇది రాజ్యాంగ మరి ఫలాలు ఏదైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇది 100కి 100 పాళ్ళు అసలు 100% కాన్సెప్ట్ రాంగ్. అది అంటే తెలంగాణలో షర్మిల గారు వెనుదిరిగినట్టు ఏపీలో కూడా వెనుదిరుగుతారు, ఉండేది వైసీపీయే అంటున్నారు. ఇది చాలా రాంగ్ మాట ఇది. ఎందుకంటే వాళ్ళు షర్మిల గారు రాకని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఓరలేకపోతున్నారు ఇవాళ. ఎందుకంటే ఎంతవరకు జగన్
మోహన్ రెడ్డి యొక్క ఈ ఓటు బ్యాంక్ని జగన్మోహన్ రెడ్డి దొంగిలించుకొచ్చాడో మళ్ళీ దీన్ని షర్మిల గారు ఎక్కడ లాక్కు వెళ్ళిపోతారన్న భయంతో ఈ తాడేపల్లి ప్యాలెస్కి తాకింది ఆ భయంలో వాళ్ళు ఒక ఆందోళనలో మాట్లాడే మాటలు తప్ప షర్మిల గారు తెలంగాణలో ఎందుకు లేరు, సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ చీలుద్దో, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నష్టం కలుగుద్దో ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలు చేరడానికి సిద్ధమై వచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది, ఆంధ్రప్రదేశ్ పగ్గాలు అప్పచెప్పింది. ఇక్కడ నుంచి ఎలక్షన్ టైం చాలా దగ్గర 80 రోజులు ఉన్నాయి. ఈ 80 రోజుల్లో షర్మిల గారు శక్తివంచన కృషి చేస్తారు. ఇందా రఘువీరారెడ్డి గారు చెప్పారు పెద్దలు. మరి 7,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఘనత మరి ఆమె ఉంది. ఎక్కడ మడం తిప్పం మాట తప్పం రాజశేఖర రెడ్డి గారు చెప్పారో అది షర్మిల గారు పాటిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వంలో వారు లేరు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం షర్మిల గారికి ఉంది. రాజన్న అభిమానులు కానీ ఇందిరమ్మ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీలో తిరిగి రమ్మని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు పరిస్థితిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి నూతన నాయకత్వంతో వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఈవేళ కేంద్ర అధిష్టాన వర్గం నియమించింది. ఆ దరిమిల కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వచ్చి రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేజెక్కించుకునే స్థాయికి ఈవేళ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఒకవేళ అదే సాధ్యం కాని పరిస్థితుల్లో హీరోలు పోషించడానికి ఈవేళ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. సీనియర్ నాయకులను అందరిని కూడా దగ్గర చేర్చుకొని ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉనికితో పుట్టిన పార్టీల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులను కూడా పార్టీలకు తీసుకొని రేపు రాబోయే 24 ఎన్నికల్లో షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టడానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఉండగా మళ్ళీ షర్మిల ఫేమ్ రాష్ట్రంలో ఉంటుందంటారా? ఒకానొకప్పుడు ఇదే షర్మిల గారు జగనన్న వదిలిన బాణం అనే నినాదంతో పయనిస్తే ఆ రోజున ఆయన అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. కానీ ఈవేళ షర్మిల గారు రాహుల్ వదిలిన బాణంగా ప్రజల్లోకి వస్తున్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రలేమి, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చేస్తున్న ఉద్యమాలేమి, రేపు గనక కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద తొలి సంతకం చేస్తానన్న రాహుల్ గాంధీ ఆ యొక్క నినాదం ప్రజల్లో బాగా తీసుకెళ్తున్నాం. ఆ ధర్మిలా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని రేపు రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అంటే పాత లీడర్లు అందరూ వస్తారనుకుంటున్నారా? దాదాపు 100కి 50% లీడర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇంకా తదితర నాయకులు ఉన్నారు పెద్దలు, వాళ్ళు కూడా ఈవేళ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా క్రియాశీలక పాత్ర పోషిస్తుందనే నమ్మకాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంటే 2024 ఎలక్షన్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? మేము దాదాపు 50 స్థానాల్ని అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో పైన. కారణం రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ హీరోలు పోషించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేము అడుగుల ముందుకేస్తున్నాం. అంటే ప్రజలు ఆకర్షణగా ఉండారంటారు కాంగ్రెస్ వైపు? ఈవేళ ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ ప్రతి ఒక్క పల్లెల్లో కానీ ఎక్కడ చూసినా ఇంటింటికి కార్యక్రమం రాహుల్ గాంధీ చేసిన యొక్క జోడో యాత్ర కరపత్రాలు తీసుకొని ఇంటింటికి ప్రదర్శనలు చేసినప్పుడు ప్రజల నుంచి వచ్చిన మాటలను కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి ప్రజల నోటి నుంచి వచ్చిన మాటల్ని ఈవేళ మేము బాణాలుగా తీసుకొని ముందుకెళ్తున్నాం. సరే, జగన్మోహన్ రెడ్డి అంత బలమైనటువంటి టీడీపీని అనగదొక్కాడు, మరి వైసీపీ కాంగ్రెస్ను ఉన్నిచ్చుద్దా రాష్ట్రంలో? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా సాధికారిత అన్న ఒక క్రమంలో ఆయన సీట్ల పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అది ఏనాడో చేసింది. ఆ చేయటం వల్ల ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వారే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డోకా లేదు. జగన్ ప్రభుత్వం పట్ల, జగన్ నాయకత్వం పట్ల అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అసంతృప్తితో ఉన్నారు. తిరిగి వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గుతుంది. కాంగ్రెస్ మళ్ళీ ఈరోజు అసలు చూస్తే మామూలుగా జనాలకంతా మైండ్ బ్లాక్ అయిపోయినట్టుగా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఏంటో ఈరోజు ఆ సత్తా ఇవాళ షర్మిలమ్మ గారు రావటం విజయవాడకి మామూలుగా అయితే లేదు. జనాలందరూ కళ్ళు తెరిచి మామూలుగా చూశారు.
జనాలు అనుకున్న దానికంటే రెట్టింపు డబల్ రెట్టింపుగా వచ్చారు. అమ్మగారికి మంచి ఘన విజయం సాగింది ఈరోజు. మరి కాంగ్రెస్ పార్టీ ఇలాగే కొనసాగుతూ ఉంటే, మేడం గారు మరి పాదయాత్రకి ఇటు తిరుగుతూ ఉంటే, పల్లికి తిరుగుతూ ఉంటే కనీసం సీట్లు మాకు దాదాపు చాలా సీట్లు మాకు వస్తాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి షర్మిల నిలవనిస్తారనుకుంటున్నారా ఇక్కడ? షర్మిలకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అసలు లేదండి ఇప్పుడు. ఎందుకంటే షర్మిల మేడం గారు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది. ఓకే, అదే మరి షర్మిల మేడం గారిని పక్కన పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు షర్మిల మేడం గారు మా కాంగ్రెస్ పార్టీలోకి రావటం, ఆ నాన్నగారు ఆశయాలు నెరవేర్చాలని చెప్పి అంటే నేను ఆల్రెడీ నెరవేరుస్తున్నాను కదా వైఎస్ ఆశయాలు అంటున్నాడని, నెరవేరుస్తున్నాడా? లేదండి, ఏం నెరవేర్చలేదండి. ఏమనిపిస్తుంది 4.5 సంవత్సరాల పరిపాలన? ఈ ఎస్సీసెల్ అన్నారు, ఎస్సీసెల్ అధ్యక్షుడు నేను. ఎస్సీలకి ఏమీ లేదు, ఎస్సీ లోన్లు లేవు, ఎస్సీలకి రిజర్వేషన్లు లేవు, ఎస్సీలకి ఉద్యోగాలు లేవు. ఏదో ఏంటి సచివాలయం పోస్టులు అంటున్నారు, అవి 20,000 30,000, వాలంటీర్కి 5,000 జీతాలు అయ్యి కడుపు నిండదు. వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే డబ్బులు రావు. నెలంతా చేసిన పెట్రోల్ వేసుకుని తిరుగుతా సార్ల వాలంటీర్లకి. రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉందా? 4.5 లేదండి, రోడ్లు లేవు, ఒక ఎస్సీ లోన్లు లేవు, అది ఏమీ లేవు. కనీసం మాట్లాడటానికి వాక్ స్వాతంత్ర్యం ఉందా మీకు? అనిపిస్తే మాట్లాడితే జైల్లో పెడుతున్నాడు అంటున్నారుగా. మాట్లాడితే ఇంకెక్కువ మాట్లాడితే జైల్లో వేసేస్తారు. ఎవరో చూస్తారు, వచ్చేసి వాలంటీర్లు ఎవరో ఒకళ్ళు అడ్రస్ తీసుకుని జైల్లో వేసేస్తారు, రమ్మంటున్నారు. అట్లాంటి ప్రభుత్వం అవసరం అనుకుంటున్నారా ప్రజలు? మాకు ఇలాంటి ప్రభుత్వం మాకు అవసరం లేదండి. మా కాంగ్రెస్ పార్టీ రావాలి. పేదలకి ఇళ్ల స్థలాలు, అన్నం మంచిగా దొరకాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీలో 500కే గ్యాస్ బండ, మహిళలకి కరెంటు బిల్లు ఇస్తూ, ఆనాడే ఇందిరాగాంధీ గారు మూడు గదులు ఇల్లు కట్టి 4.5 సెంట్లు 4 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చారు. ఇప్పుడు జగనన్న గారు వచ్చారు, 1 సెంటు స్థలం ఇచ్చారు. సెంటు స్థలం దేనికి బాత్రూమ్ కూడా సరిపోదు. ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ అంటే 2 పిల్లలు ఉంటారు. 2 పిల్లలు ఓ భార్య భర్తలు ఎక్కడ పడుకుంటారు? ఒక బాత్రూమ్ కావాలా? దాంట్లోనే అన్ని ఏం చాలు. అదే కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తారు. మా సోనియమ్మ గారు వచ్చి మళ్ళీ మామూలుగా ఇంటికి ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు లోన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చేది అంతా ఈయన 1,80,000. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షలు లోన్ వస్తుంది, 3 సెంట్లు ఇళ్ల స్థలం వస్తుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాము, దేశం అంతా శుభ్రంగా బాగుపడుతుంది. ప్రత్యేక హోదా వచ్చింది అనుకుంటున్నారా? కాంగ్రెస్ హోదా మా శరీరమ్మ గారు వస్తుంది, ప్రత్యేక హోదా తీసుకొస్తుంది. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా విపరీతమైనటువంటి మార్పులు ఉన్నాయి. ఖచ్చితంగా చాలామంది మాజీ ఎమ్మెల్యేలు కానీ, ద్వితీయ శ్రేణి నాయకులు అంటే మాజీ మండల అధ్యక్షులు కానీ, మాజీ జడ్పీటీసీలు కానీ, చెప్పాలంటే ఇంకా మాజీ మంత్రులు కూడా పార్టీలోకి జాయిన్ అవ్వడం చాలా సిద్ధంగా ఉన్నారు. షర్మిల గారు వెంటనే ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు. ఇంకా 2-3 రోజుల తర్వాత ఏఐసిసి కార్యక్రమం ఉంటుంది. మన పార్టీ ఇన్ఛార్జ్ ఠాకూర్ గారు ఢిల్లీ నుంచి వచ్చి సమావేశమైన అనంతరం జిల్లాలో సుడిగాలి పర్యటన చేయడానికి ప్రణాళిక ఆల్రెడీ రచించుకున్నారు. అంటే 3 నెలలు టైం సరిపోతుంది అంటారా? ఉన్న ఎలక్షన్స్ కి సంబంధించి కాంగ్రెస్ ప్రభావితం చూపిస్తాను మనం చూసాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసాం. ఖచ్చితంగా 2-3 నెలల కాలంలోనే 3వ ప్లేస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దూసుకుని గవర్నమెంట్ అంటే ప్రభుత్వాన్ని చేజిక్కించుకుంది అనమాట. మహా కేసీఆర్ అన్నారు. అప్పుడు కాంగ్రెస్ దేముంది, పిల్లల కాంగ్రెస్ అన్నారు. ఏమైంది? కేసీఆర్ గారు 3 నెలల్లో మొత్తం రేవంత్ అన్న నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క సూచనల మేరకు మార్పు వచ్చింది. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వసం అయిపోయింది. అంటే తెలంగాణ కర్ణాటకకు సంబంధించిన ప్రభావం ఏపీలో ఏ మేరకు ఉండబోతుంది? డెఫినెట్గా ఇప్పుడు ఫస్ట్ కర్ణాటక తర్వాత వెంటనే దాని ప్రభావం తెలంగాణకు వచ్చేసింది. వైనాట్ ఏపీ ఇప్పుడు అనే పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట. కర్ణాటకలో నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే కాదు, శాసనసభలోకి ఖచ్చితంగా 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కూర్చోబెట్టడం కోసం ప్రణాళిక రచిస్తున్నారు. దాని ప్రకారం పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడున్న నాయకులు కాంగ్రెస్ క్వార్టరీ మొత్తం కాంగ్రెస్ గతంలో ఉన్న క్యాడర్ ఓట్లు నాయకులు అందరూ జగన్ గుప్పెట్లో ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఆ యొక్క ఏదైతే క్వార్టర్ని బదలగొట్టడం ఇప్పుడు షర్మిల వల్ల అవుతుందంటారు. ఇప్పుడు ఎప్పుడైతే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అధ్యక్షురాలుగా చేపట్టారో అప్పటి నుంచి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ గారు ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ. ఆయన మరణం కూడా చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చనిపోయారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వాళ్ళ వైపు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ప్రజల యొక్క వీక్నెస్ ని క్యాష్ చేసుకుని ఓటు బ్యాంక్ మొత్తం ఆయన తీసుకెళ్లిపోయారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సరైన వారసురాలు షర్మిల గారు రావడంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఆమె వచ్చిన అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ
వైఎస్ఆర్ గారి అభిమానులందరూ కూడా అసలైన నాయకురాలు షర్మిల గారి అని వాళ్ళు గంటాపదంగా చెబుతున్నారు. ఈ రోజు శ్రేణుల్లో ఉన్న ఉత్సాహం చూసాం, ప్రజలు వాళ్ళకి వాళ్ళే స్వతహాగా వచ్చినటువంటి తీరును కూడా మనం చూసాము. అంటే ఈ రోజు జరిగిన మీటింగ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా వచ్చారు, అట్లా స్పందన ఎలా కనపడింది? ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం కూడా భారీ బహిరంగ సభగాను అలాగేమీ పెట్టలేదు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యి ఒక ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ముఖ్య నాయకులతో సమావేశం అయ్యి వాళ్ళందరి మధ్య ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ఉన్న ముఖ్య నాయకులతో ప్రమాణ స్వీకార మహోత్సవం పెట్టాము అంతవరకు. అదే బహిరంగ సభ కానీ లేకపోతే ఓపెన్ మీటింగ్ అని పెట్టింటే చాలా మంది వచ్చేవాళ్ళు. అంటే ప్రజల్లో ఈ 10 సంవత్సరాలు ఈ రెండు ప్రభుత్వాలను చూసిన నేపథ్యంలో కాంగ్రెస్ పైన ప్రత్యేకమైనటువంటి ఫీలింగ్ ఏమన్నా గమనించారా? రూరల్స్లోకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, అందరిలో ఒకటే అభిప్రాయం వచ్చేసింది. అంటే 100కి 100% ప్రజల్లో రాదు, కానీ చాలా మంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం ఆశిస్తున్నారంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కాంగ్రెసే నయ్యం, బీజేపీ చేస్తున్నటువంటి నియంతృత్వ ధోరణి కానీ కేంద్రంలో కానీ దేశంలో కానీ వాళ్ళ యొక్క మత విద్వేషాలు రెచ్చగొట్టే విధానం కానీ మహిళలపై చేస్తున్నటువంటి అఘాయిత్యాలు కానీ చూస్తుంటే అందరికీ అర్థమైపోయింది. దానికి ఉదంతమే మణిపూర్ హర్యానా ఘటనలు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏమనుకుంటున్నారంటే ఇందిరమ్మ రాజ్యమే బెటర్, మనకు ఉండనే ఉంది కాంగ్రెస్ హస్తం పేద ప్రజల నేస్తం, దాని వైపుగా ఖచ్చితంగా మళ్ళుతుందనమాట. ప్రజల యొక్క ఓటర్ యొక్క నాడి కూడా దాని వైపు వెళ్తుందని మేము ఆశాభావం. కాంగ్రెస్ ఉంటుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. షర్మిల గారి రాకకి ముందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనపడుతుంది. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది ఆయన ప్రభుత్వం. ఆ వ్యతిరేకత వలన కాంగ్రెస్ శ్రేణులు బయటికి రావడం మొదలుపెట్టారు. ఓకే, దాంతో షర్మిల గారు వచ్చేటప్పటికి ఇంకా మంచి ఉత్సాహం వచ్చింది. కొత్తగా ఇంకా చేరికలు కూడా ఇంకా చాలా ఉంటాయి రాబోయే కాలం. 2024 ఎలా ఉండబోతుంది సార్? షర్మిల గారి నాయకత్వంలో ఎన్నికలు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు అంచనా? అంటే ఇక్కడ మాకు ఈ ఎలక్షన్ మేము పెద్ద సీట్ల గురించి మేము పెద్ద ఆలోచన చేయట్లేదు, కానీ ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ విశేషమైన కృషి చేస్తుంది. అంటే వచ్చింది అనుకుంటున్నారా అసలు ఓటు బ్యాంకు జగన్కి చుట్టుపక్కల మొత్తం? అసెంబ్లీలోకి మా కాంగ్రెస్ అడుగు పెట్టారు. ఓకే, డెఫినెట్గా అడుగు పెట్టి అసెంబ్లీలోకి కనీసం ఒక 20 మంది అయినా వెళ్తారనుకుంటున్నాను నా వ్యక్తిగతంగా. ఓకే, అసెంబ్లీలోకి మాకు అంత ఈసారి అంత బలం ఉంది. ప్రజలు కూడా కాంగ్రెస్ అవసరం ఓట్ ఉందనుకుంటున్నారు. బ్యాంక్ గణనీయంగా పెరిగింది. ఓకే, కాంగ్రెస్ అవసరం ఉందనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు? చాలా ఉందనుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకమైనా చూడండి, ఆయన ఏదో డబ్బు పంచానని ఒక తృప్తి పడే పథకాలు తప్పితే ఇప్పుడు ముందు ఉంది. మొదట ఎలక్షన్ ముందు నేను తీసేస్తాను, సంపూర్ణంగా ఇచ్చేస్తాను, పేదలకి మద్యం అందుబాటులో లేకుండా చేస్తాను అన్నాడు. తర్వాత అదే ముందుతో వ్యాపారం చేశాడు. ఇప్పుడు ఎస్సీ ఈ వర్గాలకు బోల్డు పథకాలు ఉన్నాయి, అవన్నీ తీసేసి ఏదో 10,000 ఇచ్చి ఆ పూట కాలక్షేపం చేయటం. ఆ 10,000 ఆ జీవితం బాగుపడాల. బడుగు బలహీన వర్గాలకి డబ్బు ఇచ్చింటే ఆ జీవితం బాగుపడాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలు లేవు. ఓకే, వ్యక్తిగత ప్రయోజనం కోసం అతని వ్యక్తిగత ప్రయోజనం. ఓకే, ఎలా అంటే ఇప్పుడు ముందుకు ఈ సంవత్సరం ఒకదాన్ని చేయొచ్చు ఇచ్చారు డబ్బు, ఒక 10,000 ఇచ్చినారు. బడి మమ్మల్ని అట్లాగే ఇది ఉంది కదా, మన విద్యా దీవెన ఇవన్నీ ఉండే కదా, ఇవన్నిటికి ఏంటంటే 10,000, 15,000, 14,000 వేస్తాడు. వేసిన రోజు నా వారం రోజులు బ్రాంచ్ షాప్ కలెక్షన్స్ బాగుంటాయి. ఓకే, ఆ కలెక్షన్స్ మొత్తం మళ్ళీ రిటర్న్ ఆయనకి పోతాయి. ఓకే సార్, ఇదంతా మళ్ళీ డబ్బు ప్రభుత్వం దాంతో సొంతంగా వ్యాపారానికి సరిపడా డబ్బు లాగేస్తున్నారు. ఇది జనం గమనించారు. మళ్ళీ కాంగ్రెస్ ఇసుక, నెక్స్ట్ భూ ఆక్రమణలో, ఈ అడంగుల్లో పేర్లు మార్పులు, అయ్యి చాలా ఏడ్పిచ్చేస్తున్నారు. వీటన్నిటికీ ఎవరి కాళ్ళకి బాధ కలిగింది. ఏ ఒక్క సామాజిక వర్గం ఇవాళ తృప్తి కలిగింది. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినాయని పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఈరోజు షర్మిలా రెడ్డి గారు రావటం, ఆవిడ పార్టీలో జాయిన్ అయితే వెంటనే ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఇటువంటి ప్రభుత్వం రావాలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటం జరుగుతుంది. ఇది శుభ పరిణామం అని మేమంతా విశ్వసిస్తున్నాం. రాజధాని లేనటువంటి మన రాష్ట్రానికి రాజధానిని నిర్మించాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి కూడా ప్రజలంతా ఇప్పుడు ఆలోచిస్తూ జరిగింది. ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రజలను మోసం చేశాయి. ఈ మోసం చేసినటువంటి మోసాన్ని ఇప్పుడే ప్రజలు కాంగ్రెస్ పార్టీ రావాలని పదే పదే అందరూ కూడా మాట్లాడటం మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే జగన్ ఢీకొని నిలబట్టగలరా సోనియా గారు, షర్మిల గారు? జగన్ అనే వ్యక్తి, షర్మిల గారు ఇద్దరూ కూడా రాజశేఖర రెడ్డి గారి పిల్లలు. వారి ఇరువురు కూడా జగన్లో రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వం లేదు, షర్మిలారెడ్డి గారిలోనే ఉందని అందరూ కూడా అంటుంటే ఈరోజు మేము చూసాం. ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తే సత్యంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా విజిల్స్ వేసి నిజం మాట్లాడారని చెప్పి అనుకుంటాం కూడా మేము ఈ సభలో మేము చూడటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రానికి మంచి చేయాలనే దృఢ సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీ ఉందని మేము విశ్వసిస్తాం. హోదా ఇచ్చిద్ది అనుకుంటున్నారా కాంగ్రెస్? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, కానీ రాష్ట్రంలో అధికారం లేకపోయినా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని మా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ విషయాన్ని ఆయన ఒక్కానించి చెప్తున్నారు. మొన్న జోడో యాత్రలో మేము చూసాం. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా ఆయన్ని పూర్తిగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారిగా ఏఐసిసి కూడా పూర్తిగా అసలు ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం గురించి ఆలోచనలో పడింది. ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆంధ్రప్రదేశ్ మీద పూర్తిగా ఈ రోజున కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది ఏఐసిసి. ఇది మంచి పరిణామం అని మేము కోరుకుంటున్నాం.